నిర్గమకాండములో 20వ అధ్యాయములో మొదటి వచనములో నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి క్రింద ఉండు నీళ్ల యందు ఉండు ఏ రూపమును కానీ విగ్రహమును కానీ నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి మ్రొక్కకూడదు అని చెప్పారండి. ప్రియమైన వారులారా, జీవంగా దేవునికి నమస్కారం చేద్దాం. మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన దేవునికి, మనకు రూపాన్నిచ్చిన దేవునికి, మనకు కుటుంబాలనిచ్చిన దేవునికి, బిడ్డలనిచ్చిన దేవునికి, వ్యాపారాలనిచ్చిన దేవునికి, మనకు అన్ని కలుగు చేసి మనల్ని పోషించుచున్న దేవునికి నమస్కరిద్దాం. కనుక మొర్దెకై హామానుకు నమస్కారం చేయనందువల్ల జనాంగం అంతటిని చంపడానికి పూనుకున్నాడు. రాజు దగ్గర పర్మిషన్ కూడా తాను తీసుకున్నాడట. తాకీదులు కూడా తయారు చేసేసాడు. చివరికి అన్ని తయారు చేశాక ఈ శాసనాన్ని కూడా సిద్ధపరిచి, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చానో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు బూడిదను వేసుకొని పడి ఉండిరి. పైన మొదటి వచనం, జరిగినదంతయు మొర్దెకైకి తెలియగానే తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను. ఈ విషయం తెలిసిపోయింది. యూదులందరినీ చంపడానికి మొర్దెకై తాకీదులు రెడీ చేసేసాడు అని తెలిసి మహారోదనము చేశాడు. మహా దుఃఖముతో పట్టణము మధ్యలోకి వెళ్ళిపోయాడు. రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయి ఆడవటం మొదలు పెడితే యూదులందరికీ చెప్పేశాడు, మనల్ని చంపడానికి హామాను పూనుకున్నాడు, అందరూ రోదనతో ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత తన కుమార్తె అయినటువంటి రాణి అయిన ఈమె ఎస్తేరు కూడా కబురు పెట్టాడట. ప్రియమైన వారలారా, ఆయన అన్నమాట 14వ వచనములో, నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పినప్పుడు ఎస్తేరు అన్నదట, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్న నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినదంతటి చొప్పున చేశాను. నువ్వు రాణివైంది ఎందుకో ఆలోచించుకో. ఇదిగో మన జనాంగమంతటిని చంపడానికి హామాను తాను తాకీదులు రాజు దగ్గర రెడీ చేయించాడు. కాబట్టి ఇందుకే నువ్వు ఈ రాజుకు రాణిగా వచ్చావేమో ఆలోచించుకో. ఒకవేళ నీవు సహాయం చేయకపోయినా ఎక్కడి నుండైనా సహాయమో యూదులకు వస్తుంది. కానీ ఒకవేళ నశిస్తే నీ తండ్రి ఇంటి వారు యూదులు నశించిపోతారు అని అన్నప్పుడు ఆమె అందట, 3 రోజులు నా కోసం ప్రార్థన చెయ్యండి, అందరూ కలిసి, యూదులందరూ కలిసి. నేను రాజు దగ్గరకు వెళతాను ధైర్యంగా. ఒకవేళ నన్ను రాజు చంపినా పర్వాలేదు, కానీ నా జనము పక్షంగా నేను రాజు దగ్గరకు వెళ్ళి వేడుకుంటానని చెప్పినప్పుడు 3 దినాలు మహారోదనముతో గోనె పట్టలు ధరించుకొని ఈ బట్టలు తీసి గోనె పట్టలు వేసుకొని బూడిద నెత్తి మీద చల్లుకుంటూ ఆయన ప్రార్థన అందరూ చేశారు. చేసినప్పుడు ఈమె రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు దయ చూపించాడు. ఆమె రాజదండం ఆమె తట్టు చూపినప్పుడు విషయమంతా చెప్పగా, హామాను ఇలాగూ మమ్మల్ని అందరినీ చంపాలని చూస్తున్నాడు, యూదులందరినీ కూడా చంపడానికి అతడు తమరి ద్వారా మరి ఈ శాసనాన్ని వ్రాయించాడు కనుక అది రాజు అన్నాడట, ఏంటి నీకేం కావాలో చెప్పు, రాజ్యంలో సగం కావాలా రాణి, నీకేం కావాలో చెప్పని రాజదండము ఇలా రాజదండం చాపితే దయ చూపినట్టట. ఒకవేళ రాజదండం చాపకపోతే రాణైనా సరిగా రాజు ఎదుట మాట్లాడడానికి హక్కు లేదంటండి. ప్రియమైన వారలారా, దుఃఖ కాలము బాధల కాలములో ఎన్నోసార్లు మనం ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటుంటే రాజు అయిన యేసు మన వైపు ఆయన చేయి చాపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన చేయి మన వైపు చాపి, ఆయన రాజదండమును మన వైపు చాపి మన ఎడల దయ చూపిస్తున్నాడు కనుక ఆయన చేసే కార్యాలు బట్టి లోకువ చెయ్యవద్దు, లోకువ కట్టొద్దు. నేను ఎప్పుడు ప్రార్థన చేసినది వింటాడులే, నేను ఎక్కడ చేసినా వింటానన్నాడు కదా అని అనుకోవద్దు. ప్రియమైన వారులారా, ఎప్పుడు ఒకే భయము, ఒకే భక్తి, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగిన వారమై